మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇది కామానికి బానిసగా మారిన ఒక మహారాజు కథ. మానవుడు కామానికి ఎందుకు బానిసగా మారుతున్నాడు? చిన్న వయసులో చిన్నవారికి, అలాగే వయసు పెరిగిన వృద్ధులకు కూడా ఈ కామకోరికలు అధికమవుతున్నాయి. మానవుడు కామవాసన నుండి బయటపడటం లేదు. అసలు కామవాసన అంటే ఏమిటి? అది ఎలా మొదలవుతుంది? మానవుడు కామవాసనను తన మనసులో నుండి ఎలా తొలగించుకోవాలి? దీనిని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా మంచివాడు. రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేసేవాడు. ఇంత చేస్తున్న మహారాజును మాత్రం ప్రజలు లోలోపల తిట్టుకునేవారు. మహారాజు అన్నీ మంచి పనులే చేసేవాడు. కానీ మహారాజు మాత్రం కామానికి బానిస. తన కామ కోరికలను తీర్చుకోవటం కోసం ఏకంగా 100 మంది అందమైన అమ్మాయిలను వివాహం చేసుకొని వారితో సంతానం పొందాడు. యవ్వనంలో మితిమీరిన కామంతో ఎన్నో కామసుఖాలను అనుభవించాడు. ఎక్కువ సమయాన్ని తన అందమైన భార్యలతోనే గడిపేవాడు. ఇలా కాలం గడిచిపోయింది. మహారాజుకు వృద్ధాప్యం వచ్చింది. కానీ మహారాజుకు మాత్రం తన మనసులోని కామ కోరికలు అస్సలు తగ్గటం లేదు. తన మనసును తన అధీనంలోనికి తెచ్చుకోలేకపోతున్నాడు. పూర్తిగా కామానికి బానిసగా మారిపోయాడు. ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేనేం చేస్తున్నాను? నాలో ఇంత కామవాసన ఎందుకు కలుగుతుంది? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి కామవాసన లేదు. ఆ విషయం గురించే నాకు తెలియదు. అలాంటి నేను నా వయసు పెరుగుతున్న కొలది కామానికి ఎందుకు బానిసగా మారాను? నేను ఇప్పుడు వృద్ధుడినైపోయాను. అయినా కూడా నాకు కామకోరికలు తగ్గటం లేదు. నేను ఏ క్షణమైనా మరణించవచ్చు. నాకు 100 మంది అందమైన రాణులు ఉన్నారు. వారికి 100 మంది పిల్లలు ఉన్నారు. నేను ఈ కామవాసనతోనే మరణిస్తే నాకు మోక్షం లభించదు. నా ఆత్మకు ముక్తి లభించదు. ఖచ్చితంగా నా ఆత్మతో పాటు ఈ కోరిక కూడా నా వెంట వస్తుంది. దాని ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. అలా జరగకూడదు. అంటే నేను ఈ జన్మలోనే కామవాసనను నా మనసులో నుండి తొలగించుకోవాలి. దాని నుండి నేను విముక్తిని పొందాలి. ఈ ఆలోచనను నా శరీరంతో పాటు ఇక్కడే వదిలివేయాలి. అప్పుడే నా ఆత్మకు ముక్తి లభిస్తుంది. కానీ అది ఎలా సాధ్యం? కామవాసన నుండి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆ మరుసటి రోజు రాజు అందరూ విద్వాంసులను, జ్ఞానులను, సాధువులను రాజమందిరానికి పిలిపించాడు. అందరూ అక్కడికి చేరుకొని మహారాజు మనల్ని ఎందుకు పిలిపించాడా అంటూ ఆలోచించసాగారు. అప్పుడు మహారాజు, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ కామవాసన గురించిన చర్చ జరగబోతోంది. కామవాసనపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎవరైతే నా మనసుకు తృప్తి కలిగించే సమాధానం చెప్తారో వారిని జీవితాంతం నా ముఖ్య సలహాదారుడిగా నియమిస్తాను అని అంటాడు. అందరూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో ఉన్న విషయాలను చదువుతున్నారు. అప్పుడు మహారాజు తన మొదటి ప్రశ్నను ఈ విధంగా అడుగుతున్నాడు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి అంటూ అడుగుతాడు. వెంటనే ఒక వ్యక్తి లేచి, మహారాజా, ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో ఎప్పుడూ కూడా సంభోగం చేయకుండా ఉంటాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని అంటాడు. వెంటనే మరొక వ్యక్తి లేచి దానిని వ్యతిరేకిస్తూ, మహారాజా, ఒక వ్యక్తి పూర్వం తన జీవితంలో సంభోగించి దానిని వర్తమానంలో వదిలేస్తే అతను కూడా బ్రహ్మచారి అవుతాడు. మహారాజా, వాస్తవానికి ఎవరైతే సుఖభోగాలు అనుభవించిన తర్వాత వాటిని ఇక మిగతా జీవితం మొత్తం త్యాగం చేస్తాడో అతడే నిజమైన బ్రహ్మచారి అని సమాధానం చెప్తాడు. కానీ మహారాజుకు వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తి కలిగించలేదు. ఇంకా విద్వాంసులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉన్నారు. వాళ్లకు నచ్చిన సమాధానాలను చెప్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక యువ సన్యాసి చేరుకున్నాడు. అతని వెంట 2 అందమైన అమ్మాయిలు ఉన్నారు. అతన్ని చూసి అందరూ అక్కడ నవ్వటం మొదలుపెట్టారు.
అందులో నుంచి ఒక పండితుడు లేచి, ఈ వ్యక్తి స్వయంగా తానే కామవాసనతో నిండి ఉన్నాడు, ఇక ఇతను వేరే వారి కామవాసనను ఎలా తొలగిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ, నీకు ఎలా తెలుసు నేను కామవాసనకు బానిసనని? నేను నీకు చెప్పలేదు కదా అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు, నేనేమీ గుడ్డివాడిని కాదు, నువ్వు ఇక్కడికి 2 అందమైన అమ్మాయిలను వెంటబెట్టుకొని వచ్చావు, అది అందరికీ కనిపిస్తుంది కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చూడు, నువ్వు ఏ అందమైన స్త్రీల గురించి చెప్తూ ఉన్నావో వాళ్ళిద్దరూ కూడా నా సోదరీమణులు, నీ ఆలోచనలోనే తప్పు ఉంది అని అంటాడు. తర్వాత ఆ యువ సన్యాసి రాజుతో, మహారాజా, నిజమైన బ్రహ్మచారి ఎవరంటే స్త్రీ పురుష భేదం తన మనసులో నుండి తొలగించుకున్నవాడు. వ్యక్తిలో కామవాసన తొలగిపోతే అతను పూర్ణ రూపంగా బ్రహ్మచారిగా మారుతాడు. అతనికి స్త్రీ పురుష భేదం ఉండదు. అలాంటి వ్యక్తికి అందమైన స్త్రీని చూసిన కామవాసన గురించిన ఆలోచన రాదు. అలాంటి బ్రహ్మచారికి సకల ప్రాణుల్లోని జీవాత్మ ఒక్కటిగానే కనిపిస్తుంది. మహారాజా, ఇక్కడ ఉన్న పండితులకు, విద్వాంసులకు నా వెంట వచ్చిన ఈ అందమైన స్త్రీలే కనిపించారు. అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బ్రహ్మచర్యం గురించిన అర్థమే తెలియదు అని అంటాడు. మహారాజుకు ఆ వ్యక్తి చెప్పిన మాటలు బాగా నచ్చాయి. ఆ వ్యక్తి గొప్ప వేదాలు చదివిన వ్యక్తి కూడా కాదు, చాలా చిన్న వయసు కలిగిన యువకుడు. అతనిలో ఏదో శక్తి ఉంది. అప్పుడు మహారాజు ఇక 2వ ప్రశ్నను నేరుగా ఆ సన్యాసినే అడుగుతున్నాడు. మహాత్మా, మానవుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి? బ్రహ్మచర్యం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ యువ సన్యాసి, మహారాజా, ఒక చెట్టు బలమైనదా లేదా ఒక విత్తనం బలమైనదా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఒక చెట్టు విత్తనం నుండే పుడుతుంది, అందుకే విత్తనమే చాలా బలమైనది అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, మహారాజా, సరిగ్గా అలాగే మన శరీరంలో కూడా మనకు శక్తిని ప్రసాదించే కొన్ని బీజాలు ఉంటాయి అని మనం కామవాసనలతో మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదించే ఆ బీజాలను నష్టపరుచుకుంటున్నాం. అవి నష్టపోవటం వల్ల వ్యక్తిలో నిస్సహాయత, సోమరితనం, శక్తిహీనత కలుగుతుంది. మనం తినే భోజనంతో మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ రక్తంతో మాంసం, ఎముకలు తయారవుతాయి. మన మనసులో కలిగే కామవాసనలతో శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే ఆ కామ బీజాలను మనం నష్టపరుచుకుంటున్నాం. అదే బ్రహ్మచర్యం పాటిస్తే మనకు శారీరకంగా, మానసికంగా శక్తి లభిస్తుంది. మహారాజా, జంతువులలో కూడా కామవాసనలు ఉంటాయి, కానీ అవి కేవలం వాటి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ మానవుడు మాత్రం తనకు లభించే క్షణిక సుఖం కోసం కామవాసనలకు బానిసగా మారుతున్నాడు. మనలో అతి తక్కువగా ఉత్పత్తి అయ్యే కామబీజాలు శరీరానికి ఎంతో శక్తిని ఇస్తూ అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి. వాటి వల్ల మన మొహంలో తేజస్సు కనిపిస్తుంది, మానవుడు ఉల్లాసంగా ఉంటాడు అని అన్నాడు. అప్పుడు మహారాజు 3వ ప్రశ్నను అడుగుతున్నాడు. మహాత్మా, మీరు చెప్పినది నిజమే, మరి ఆ కామ వాసనల నుండి ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, కామవాసన మనలో ఉండటం తప్పు కాదు, అది అందరిలోనూ ఉంటుంది. ఒక వ్యక్తి తనకు సంబంధించిన భార్యతో మాత్రమే తన కోరికలు తీర్చుకోవాలి, అది కూడా పరిమిత కాలం పాటు మాత్రమే. ఎందుకంటే సంతానోత్పత్తి అన్నిటికంటే ముఖ్యమైనదే. కానీ ఈ కామవాసనలకు బానిసగా మారిన వ్యక్తి అనేక మందితో అనేక సార్లు సంభోగిస్తాడు, అయినా కూడా అతనిలో కామదాహం తీరదు. మహారాజా, మీరు మీ జీవితంలో 100 మందిని వివాహం చేసుకున్నారు, కామ కోరిక ఒక్కరితో కూడా తీరుతుంది. కానీ మీలాంటి వారికి ఎంతమందితో సావాసం చేసినా ఆ కోరికలు తీరవు, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మహారాజా, ఎవరికైతే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుందో అలాంటి వారు విషయ భోగాలపై దృష్టిని పెడతారు. ఒకవేళ మీకు స్పష్టమైన ఒక లక్ష్యం ఉంటే మీ దృష్టి మొత్తం ఆ లక్ష్యంపైనే ఉంటుంది. ఇక కామవాసనలకు వారి వద్ద సమయమే ఉండదు. ఏ లక్ష్యం లేని వ్యక్తి తప్పకుండా వ్యసనాలకు బానిసగా మారుతాడు. కామవాసన అనేది ముందుగా మన ఆలోచనల ద్వారా మొదలవుతుంది. అందుకే మన ఆలోచనలను మంచి విషయాలపై ఉంచితే ఇక కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు రావు. మహారాజా, నేను మీకు ఒక కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఇద్దరు సన్యాసులు ఒక ఊరిలో భిక్ష తీసుకొని తిరిగి తమ ఆశ్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక నది ఉంది. ఆశ్రమానికి చేరుకోవాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి. అదే సమయంలో ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ఆ సన్యాసులను తన దగ్గరకు పిలిచి, చూడండి, నేను ఈ నదిని దాటి వెళ్ళాలి, దయచేసి మీరు నన్ను ఈ నది దాటించండి అని అడుగుతుంది. అప్పుడు ఒక సన్యాసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను ఒక బ్రహ్మచారిని, సన్యాసిని నేను, ఈ స్త్రీని ఎలా తాకగలను అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక మరో సన్యాసి మాత్రం నవ్వుతూ ఆమెను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లగా ఆ నదిని దాటించాడు. ఇది మరొక సన్యాసికి నచ్చలేదు. దారిలో వెళ్తూ ఆ సన్యాసిని ఇలా అంటున్నాడు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఆమెను నీ భుజాలపై ఎత్తుకోవలసింది కాదు. నువ్వు ఆమెను తాకి నది దాటించి మహాపాపం చేశావు. ఈ విషయాన్ని నేను గురువుగారికి చెప్తాను అని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు? నేను అక్కడే ఆమెను నా భుజాలపై నుండి కిందికి దించేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అని అంటాడు. అది వినగానే ఆ సన్యాసి మొహం తెల్లబోయింది. మౌనంగా నడుచుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు. కథను ముగించిన ఆ వ్యక్తి, మహారాజా, ఆ సన్యాసిలాగే మనం కూడా ఎన్నో పనికిరాని ఆలోచనలను మన మనసులో మోస్తూ ఉంటాం. మహారాజా, ఒక మురికి కాలువ స్వచ్ఛమైన నదిని కూడా పాడు చేస్తుంది. మీకు జీవితంలో ఆనందం, సుఖం కలగాలంటే పవిత్రమైన ఆలోచనలే చేయాలి. మనం అనుభవిస్తున్న ఈ భోగాలన్నిటి గురించి మన మనసుకు తెలుసు. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం శాశ్వతం కాదని, శాశ్వతమైన ఆనందం కోసం వేరే కర్మలు చేయాలని మన మనసు మనకు చెప్పగలగాలి. దీనిని మన మనసు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక చెడు ఆలోచనల వైపు ఆసక్తి చూపదు. మహారాజా, ఎవరైతే ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయలేడో అలాంటి వాడికి ఆ చేసిన కర్మ ఫలితం పూర్తిగా లభించదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వేరే వ్యక్తికి దానం చేస్తూ, ఈ దానం చేసినందుకు నాకు భవిష్యత్తులో ఎలాంటి పుణ్యం లభిస్తుందో అని ఆశించి దానం చేస్తాడు. దానం చేస్తున్నప్పుడు అతని మనసు తనకు కలగబోయే లాభం గురించి ఆలోచిస్తుంది. అలాంటి దానం పరిపూర్ణం కాదు. అలాగే మానవుడు భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతునిపై మనసును నిలపక తన కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మహారాజా, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పటి నుండి మీరు ఏం చేస్తున్నారో, ఎలాంటి కర్మలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి మంచి విషయాలపై ఎక్కువ సమయాన్ని గడుపు, ధ్యానం చేయండి. తమ వాసనలను మనం పూర్తిగా ఒక్కసారిగా తొలగించుకోలేము. వాటిని మన మనసు నుండి మెల్లిమెల్లిగా దూరం చేసుకోవాలి. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొంత సమయం పట్టినా మీరు చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ 2 మొక్కలను పొరపాటున కూడా ఇంట్లో నాటకండి, పెంచకండి. ఇల్లు మొత్తం సర్వనాశనమైపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి. చనిపోవడానికైనా సిద్ధపడండి, కానీ ఈ పొరపాటున కూడా ఈ 2 మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి. ఇవి మీ ఇంటిని, మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనసు ద్రవించింది. అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది, ప్రభు, దయచేసి నాకు ఈ విషయం చెప్పండి. మానవులు ఏ చెట్లను నాటాలి, ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం, కష్టాలు దూరమవుతాయి, శత్రువులు, రోగాలు, భూత ప్రేత పిశాచాల వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది, ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు, ఎటువంటి చెట్ల వలన కష్టాలు వస్తాయి అని అడిగింది. ఆమె ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, దేవి, నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉంది. అవి ఎప్పుడూ పూజించదగినవే. కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో
సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చెట్లు మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు, అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి. వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం. చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి. ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. అంతేకాదు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి. ఇంటి ఆవరణలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల్లా ఆ ఇంటిని కాపాడతాయి. దేవి, ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను. ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనమవుతుందో, ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను. దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది. శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించారు. ఓ దేవి, పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు. గోపాలుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు, ఇంటి పనులలో చాలా నిపుణురాలు. వారి ఇంట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు లేదు. భగవంతుని దయ వల్ల వారికి అన్నీ సమృద్ధిగా ఉండేవి. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడి భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది. తన ఇంటి ఆవరణను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది. రోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది. కానీ పాపం సుమిత్రకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు. ఆమెకు ఏ మొక్కలు చూడడానికి అందంగా అనిపించాయో వాటినే తెచ్చి నాటింది. తెలియక ఆమె తన ఇంటి ఆవరణలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది. ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి. ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి. వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు వాదనలు పెరిగాయి. వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలయ్యింది. నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమయ్యింది. అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది. చివరికి గోపాలుడికి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. వారు పస్తులుండటం ప్రారంభించారు. ఆకలి దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తను ఏదైనా పని చేయమని నిందించేది. పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకలేదు. అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో, ప్రియా, నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు. వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఇలా తెలియక నాటిన అశుభకరమైన చెట్ల వల్ల వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రము కష్టాలు వచ్చి చేరాయి. కానీ ఆ విషయం వారికి తెలియదు. కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి, ప్రభు, మీరు మీ భక్తుడికి సహాయం చెయ్యరా? గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసు కదా. ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు. మరి అతనిని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు అని అడిగింది. అప్పుడు శివుడు, దేవి, నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను. కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి. అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతడిని పరీక్షిస్తాను అని చెప్పి ఒక సాధువు రూపంలో మారి భూమి మీదకు వచ్చారు. సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం పిలిచారు. ఇంటి ముందుకు వచ్చిన తేజోవంతుడైన సాధువును చూసి గోపాలుడు నమస్కరించి, సాధు మహారాజ్, రండి, ఈ యజమాని ఇంటికి మీకు స్వాగతం. నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు,
నాయనా, నేను తీర్థయాత్రలో ఉన్నాను. విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను. నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా? నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నారు. సాధువు మాటలు విన్న గోపాలుడు, మహాత్మా, మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. మీకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టం. దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు. గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు. కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు. అప్పుడు అతను తన భార్యతో, ప్రియా, ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుడిలా ఉన్నారు. మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి. నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక సేటు ఇంటికి వెళ్ళాడు. ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు. కానీ ఆ సేటు, నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా డబ్బు ఎలా తిరిగి ఇస్తావు అని నిరాకరించాడు. అప్పుడు గోపాలుడు, సేటుగారు, దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి, నేను త్వరలోనే తిరిగి ఇస్తాను. ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు. గోపాలుడి నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి, వ్యాపారి, నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు. గోపాలుడు ఆ డబ్బు తీసుకుని పాలు, బియ్యము, కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకు భక్తితో వడ్డించింది. గోపాలుడి భక్తిని, అతిథి మర్యాదను చూసి ఆ సాధువు చాలా సంతోషించారు. భోజనం అయ్యాక ఆయన గోపాలుడితో, వ్యాపారి, నీ భక్తికి, గౌరవానికి నేను చాలా సంతోషించాను. నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నారు. అప్పుడు గోపాలుడు చేతులు జోడించి, మహాత్మా, మీ ఆశీర్వాదమే మాకు చాలు. కానీ నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది? మేము ఎంతో భక్తితో పరమేశ్వరుని పూజించాము. అయినా మా జీవితంలోనికి ఎందుకింత దరిద్రం వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి? ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నాయనా, నేను నీ ఇంటి ఆవరణలోనికి అడుగుపెట్టినప్పుడే నీ కష్టాలకు కారణం ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలోనికి ఈ భయంకరమైన దరిద్రం రావడానికి కారణం నీ ఇంటి ముందున్న ఆ చెట్లే. నీ భార్య తెలియక నాటిన ఆ చెట్లు అత్యంత అశుభకరమైనవి. వాటి వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది. వెంటనే ఆ చెట్లను తొలగించి వాటి స్థానంలో శుభకరమైన మొక్కలను నాటు అని చెప్పారు. అప్పుడు గోపాలుడు ఆశ్చర్యపోయి, మహాత్మా, దయచేసి నాకు చెప్పండి, ఇంట్లో ఏ చెట్లు నాటితే సుఖ సంపదలు వస్తాయి, ఏ చెట్లు నాటకూడదు, వివరంగా చెప్పండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించారు. నాయన, శ్రద్ధగా విను. మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు. పనస చెట్టు నాటటం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం. ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి. దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడరు. పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రణామం చేయటం వల్ల 1000 గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది. పొరపాటున కూడా ఈ చెట్టుకు హాని చేయకూడదు. దాని కొమ్మలు విరిచినా, గాయపరిచినా అది మహాపాపం. అలాంటి వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. రెండవది, సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది. ఈ చెట్టు ఫలం అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైనది. ఉసిరి చెట్టును నాటిన స్త్రీ పురుషులు మరణ చక్రం నుండి విముక్తులవుతారు. ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు. దీనిని తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి. ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రదేవత ఇంటి నుండి పారిపోతుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు ప్రవేశించలేవు. ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది.
ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తోంది. మూడవది మందార చెట్టు. మందార చెట్టు శోకాన్ని, దుఃఖాన్ని నాశనం చేస్తుంది. ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు. ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మందార చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాలుగవది వేప చెట్టు. ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది. లక్ష్మీదేవికి వేప ఆకులు, వేప పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది. ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది. ఐదవది బిల్వపత్రం చెట్టు. ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం. ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమ శివాయ అని జపించిన అది 1,00,000 సార్లు జపించిన దానితో సమానం. బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం సంభవించదు. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందదు. ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు. ఆరవది అరటి చెట్టు. ఇది కూడా చాలా శుభప్రదమైనది. బృహస్పతి గ్రహానికి, విష్ణుమూర్తికి ప్రతీక. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు. ఏడవది పారిజాత మొక్క. ఇది సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది. ఇది దేవతా మొక్క. దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి. కానీ నాయనా, ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని, నీ వంశాన్ని నాశనం చేసే 2 మహాప్రమాదకరమైన మొక్కల గురించి. చనిపోవడానికైనా సిద్ధపడాలి, కానీ వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లోనికి కూడా రానివ్వకూడదు. ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. వాటిల్లో మొదటిది, అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు. ఈ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు. ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత, ప్రేత, పిశాచ గణాలను ఆకర్షిస్తుంది. అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకుని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి. మొదట ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది. నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు, ద్వేషము పెరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు. ఎందుకంటే ఆ దుష్టశక్తులు ఆ ఇంటి సభ్యుల జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి. చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా పూర్తిగా నాశనమై భిక్షాటన చేసే స్థాయికి వస్తుంది. అందుకే ఈ చెట్టును భూత వృక్షం అంటారు. కాబట్టి పొరపాటున కూడా తాండ్ర చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. పొరపాటున అది మొలకెత్తితే పీకి పారేయండి. రెండవది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు. ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది. ఈ చెట్టు పొడవుగా, ఒంటరిగా ఉంటుంది. దాని స్వభావంలాగే అది ఉన్న ఇంటిలోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది. ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపజేస్తుంది. ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై, అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది. ఆ ఇంట్లో సంతానం కలగకపోవటం, గర్భస్రావాలు జరగటం, లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావటం, దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి. తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది. అందుకే తాటి చెట్టు నాటినవాడు వంశానికి తలగొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు. కనుక ఎవరు ఇంటి వద్ద తాటి చెట్టును పెంచవద్దు. ఒకవేళ ఆ చెట్టు మొలకెత్తినా పీకేయండి. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు. దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి. ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు. దీన్ని నాటడం వల్ల నకారాత్మకత పెరిగిపోతుంది, ధనం నాశనం అవుతుంది, కష్టాలు వస్తాయి. ఇంటి దగ్గరగా, అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు. ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలాలు కలుగుతాయి. అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి. అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు. ఈ చెట్టును నాటడం వల్ల ధనం నాశనం అవుతుంది, దరిద్రం వస్తుంది,
కానీ చాలామంది తెలియక బొప్పాయి పళ్ళ కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసి పారేయండి. అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది. మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది. అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు. కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు. అంటే బ్రహ్మజముడు, నాగజముడు, డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు, బ్రహ్మకమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచరాదు. ఈ మొక్కల్లో ముళ్ళు, మందపాటి కాండాలు ఉంటాయి. నీరు, తేమను సంగ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని సాధు మహారాజ్ గోపాలుడితో చెప్పి, వ్యాపారి గోపాల, నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను. మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగు చెట్టును నాటింది. అందుకే మీకు దరిద్రం పట్టింది. నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు. అప్పుడు గోపాలుడు, ఓ మహాత్మా, మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానం ఇచ్చారు. నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు. ఇంతలో సాధువు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదం ఇచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు. సాధు మహాత్మా అకస్మాత్తుగా అదృశ్యమవటం చూసి గోపాలుడికి, అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని. తర్వాత గోపాలుడు సాధు మహాత్మా చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు. దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది. దరిద్రం దూరమైంది. గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలుపెట్టారు. కాబట్టి దేవి లక్ష్మి, శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు. ఇలా విష్ణువు ఇంటి దగ్గర నాటాల్సిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.